గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదిరింది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం దావా కేసులో సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. రాహుల్ గాంధీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కాగా పరువు నష్టం దావా కేసులో సూరత్ ట్రయల్ కోర్టు ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. అంతేకాకుండా 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. ఇక ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పరువు నష్టం దావా కేసులో సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ కీలక తీర్పు వెలువరించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టు ఇస్తే ఇక రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం తిరిగి పునరుద్ధరించబడేది. దీంతో గుజరాత్ హైకోర్టుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాహుల్ గాంధీకి కోర్టులో అన్యాయం జరుగుతుందని, ఇది చాలా బాధాకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. గుజరాత్ కోర్టు తీర్పుపై ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా దేశ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు రాహుల్కు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, అది ఓర్చుకోలేని బీజేపీ ఆయనపై కుట్ర చేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. గుజరాత్లో పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, చెప్పండి, అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? దీనిపై కేసుకు సంబంధించి హైకోర్టు వరకు వచ్చింది, గుజరాత్ హైకోర్టు కూడా తిరస్కరించడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి శేఖర్, ఇప్పుడు ఇప్పుడు తీర్పు కనుక గమనిస్తే ఇది నిజానికి 2019 కర్ణాటక ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ప్రచారం సందర్భంగా అక్కడ కోలార్లో జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మోదీ ఇంటి పేరు ఉన్న వాళ్ళంతా కూడా దొంగలు అనే విధంగా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇలా బహిరంగ సభలో ఇటువంటి వ్యాఖ్య చేయడంతో ఆ ఇంటి పేరుతో కూడినటువంటి పూర్ణేష్ మోదీ అనే ఒక వ్యక్తి, బీజేపీకి సంబంధించినటువంటి నేత, ఇతను అక్కడ పరువు నష్టం, క్రిమినల్ పరువు నష్టం దాఖలు చేశారు. తమకు సంబంధించి ఏదైతే ఈ ఇంటి పేరు ఏదైతే ఉందో తమ పరువుకు సంబంధించి నష్టం కలిగిందని ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని నిలుపుదల చేయాలని సూరత్ కోర్టుని అభ్యర్థించడం, అలాగే అక్కడ జైలు శిక్ష అమలు నిలిపివేసినప్పటికీ కూడా, అంటే బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా అది మాత్రం కంటిన్యూ అయింది. తర్వాత తిరిగి మళ్ళీ హైకోర్టులో ఈ రోజున జరిగినటువంటి వాదనల తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సమర్థిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఇలా చేయడం అంటే ఇది నిజంగానే పరువు నష్టం, తాము అంటే పరువు నష్టం జరిగిందని అనుకునే విధంగా ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎవరి మీదనైతే 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్షతో కూడిన కేసులు ఉంటాయో వారికి ఖచ్చితంగా
దానికి సంబంధించి ఆ పదవికి సంబంధించి అనర్హత వేటు ఉంటుంది, దానికి సంబంధించి ఎటువంటి అధికారం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న కూడా మనం గమనించవచ్చు. ఈ తీర్పుకు సంబంధించి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగిన మీటింగ్, ఏఐసిసి కార్యాలయంలో జరిగిన మీటింగ్ లో కూడా సంబంధించి కొంతవరకు చర్చ జరిగింది. నిన్న సాయంత్రం మాట్లాడాల్సినటువంటి అగ్రని కూడా ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు ఉదయం ఈ తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక చివరగా అంటే హైకోర్టు ఇచ్చింది కాబట్టి చివరగా మిగిలింది సుప్రీంకోర్టు. రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని ఆశ్రయించనున్నారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. గత అనేక మంది నాయకులు బహిరంగ సభల్లో అత్యంత కఠినమైన పడినప్పటికీ కూడా కేవలం రాహుల్ గాంధీ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం వీరు తెరముందుకు తెస్తున్నారు. ఇది పూర్తిగా కూడా రాజకీయ కక్షపూరిత చర్య అని పేర్కొంటున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితి లేదు. ప్రజాబద్ధంగానే నాయకులు తలపడేవారు. అధికార పార్టీలు కూడా ప్రతిపక్ష కేవలం కీలకమైన అంశాల్లో మాత్రమే ఎదుర్కొనేవి. కానీ ఇప్పుడు పూర్తిగా అన్ని రకాల వ్యవస్థలను గుప్పిట పెట్టుకుందంటూ కార్యకర్తలు నాయకులు దీనిపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా మళ్ళీ అప్రోచ్ కావాలి సుప్రీంకోర్టుని, ఏ రకంగా ఎటువంటి అంశాలను చేర్చాలి, ఎందుకంటే గతంలో జరిగినటువంటి కేసుల వివరాలను కూడా వెలికి తీస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ కి చెందినటువంటి న్యాయ నిపుణుల బృందం దీనిపై చర్చిస్తోంది. ఒకసారి సుప్రీంకోర్టులో కనుక అనుకూలంగా వచ్చినట్టయితే, ఎందుకంటే 2 ఏళ్ల జైలు శిక్ష అనేది ఇప్పుడున్న పరిస్థితులు చాలా తీవ్రమైందని చెప్పవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు కేవలం సంవత్సరం మాత్రమే మిగిలి ఉన్నది. అనేక అంశాలు ఇటు చూస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, మణిపూర్ అల్లర్లు కావచ్చు, ఢిల్లీ అధికారిక చట్టాలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాల్లో ఈ రోజున చర్చ జరుగుతుంది. ఈ వర్షాకాల సమావేశాలు 20వ తారీఖు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు అవి కొనసాగనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కీలకమైనటువంటి ప్రతిపక్షానికి చెందిన అగ్రనేతని ఈ రకంగా అదుపులో పెట్టడం కొంతవరకు సమస్యాత్మకంగా మారిందని చెప్పి ఇతర విపక్షాలు కూడా భావిస్తున్నాయి. దీనికి సంబంధించి వారంతా కూడా మద్దతు తెలుపుతున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందని, తమకు కూడా వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంలో పోరాడాలి తప్ప ఇలాంటి చర్యల వల్ల కొంతవరకు అబాసు పాలయ్యే అవకాశం ఉందని కూడా వారంతా అంటున్నారు. శేఖర్, రైట్. ఒకటి రాజు, అంటే కోర్టులు ప్రభావితం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక సుప్రీంకోర్టులో ఒకవేళ రాహుల్కి అనుకూలంగా తీర్పు ఊరట లభించే అవకాశం ఉంది అనుకోవచ్చు. మనం ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? నిజానికి ఇది చివరి క్షణం వరకు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజంగా చాలా ఉత్కంఠ కలిగించే అంశం. ఎందుకంటే తను వ్యాఖ్య చేసింది వ్యక్తిని కాదు, ఒక నిజానికి అప్పుడున్న పరిస్థితుల్లో నీరవ్ మోదీ లాంటి కొందరు ఎవరైతే ఉన్నారో దేశానికి సంబంధించి సంపద దోచుకొని విదేశాలకు పారిపోయి అక్కడ ఉన్నటువంటి చట్టాలను వాడుకుంటూ వారు ఏ రకంగా సేఫ్ గా ఉన్నారో దాన్ని దృష్టిలో ఉంచుకొని పేర్కోవడం జరిగింది. కానీ ఆ పర్టికులర్ పదం ఏదైతే ఉందో అది ఒక వర్గానికి చెందింది కాబట్టి దాన్ని అనుకూలంగా తీసుకున్నటువంటి బీజేపీ నేత దీనికి సంబంధించి కేసు దాఖలు చేయడం జరిగింది. పరువు నష్టం, అది కూడా క్రిమినల్ పరువు నష్టం దాఖలు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత వేగంగా ఆ కేసు కూడా కొనసాగింది. మనం గమనించవచ్చు. ఓవరాల్ గా చూస్తే ఈ సిచ్యువేషన్ కూడా చూస్తే రానున్న రోజుల్లో దీనిపై చాలా ఎత్తున న్యాయపరమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తను మామూలు వ్యక్తి అయితే కాదు, తను ఒక కీలకమైనటువంటి పార్టీకి, అంటే జాతీయ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అత్యంత కీలకమైనటువంటి నేత. రానున్న కాలంలో కూడా 2వ స్థానంలో, అంటే నిజంగా అంటే మోదీ కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ నిజంగా ప్రభావితం చేస్తే, అంటే రాజ్యానికి లోబడి పనిచేస్తున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కోర్టుకు సంబంధించి ఇవన్నీ కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తుంది అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో అవన్నీ ఎంతవరకు, అంటే అంత నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుంది అంటారు అక్కడ? అంటే నిజానికి ఇప్పటి వరకు అయితే ఈ కేసు ఏదైతే ఉందో దీని విచారణ అంతా కూడా గుజరాత్ లోనే జరిగింది. అంటే సూరత్ కావచ్చు, అక్కడ గుజరాత్ హైకోర్టు కావచ్చు, ఇక్కడ జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇదే అంశము సుప్రీంకోర్టుకు రానుంది. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు అంటే అంతగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో మనం గమనిస్తే మహారాష్ట్రలో జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అప్పుడు కూడా సుప్రీంకోర్టు అడ్డుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో కొంతవరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న అంటే గతంలో జరిగినటువంటి కేసులకు సంబంధించి
ఇలాంటి పరువు నష్టంకి సంబంధించి గతంలో ఉన్న కేసులకు సంబంధించి కూడా వీరు వెనక్కి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ నేతలు చేసినటువంటి అనేక వ్యాఖ్యలు కావచ్చు, బహిరంగ సభలో తాము మాట్లాడినటువంటి అంశాలను కూడా ముందుంచే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు, చాలా పట్టుబట్టి మరి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఈ చిన్న అంశాన్ని చాలా పెద్దగా చేస్తున్నటువంటి, ఎందుకంటే మనం చూస్తుంటాం బహిరంగ సభలో నేతలు కొన్ని అంశాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. మన రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కూడా ఇప్పటికీ. సో ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక పదంపై జరిగినటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అయితే తనకు వ్యతిరేకంగా జరిగింది. కానీ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి మాత్రం కొంతవరకు మరింత సుదీర్ఘ విచారణ జరిగే అవకాశం, అంటే వాదోపవాదాలు కూడా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం మాత్రం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎవరైతే న్యాయ నిపుణుల బృందం ఉంటుందో వారిచ్చే అంశాల ఆధారంగానే ఏదైతే తుది తీర్పు ఉంటుంది ఆ తీర్పును బట్టే రానున్న రోజుల్లో కూడా ప్రభావితం కానున్నాయి. ఎందుకంటే తను రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో చూపించిందని చెబుతున్నారు. కర్ణాటక ఫలితాలు కావచ్చు, ఇప్పుడు ఈ రోజున మనం గమనిస్తే ఛత్తీస్గఢ్ లో కూడా మరోసారి కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్న సమయంలో మరోవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ జోష్ ని గమనిస్తే ఈ ఓవరాల్ అంశాన్ని కనుక చూసినట్టయితే ఈ ఒక్క తీర్పు అనేది రానున్న ఎన్నికల్లో కూడా చాలా, అంటే ఎన్నికలకు సంబంధించి చాలా కీలక అంశం కానుంది. ఎందుకంటే ఒకసారి తను అనర్హత వేటు పడిన తర్వాత అనేక అధికారాలు కోల్పోతారు. ముఖ్యంగా పార్లమెంట్ కి సంబంధించిన చర్చల్లో తను మాట్లాడే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా తన పూర్తి శక్తియుతులు దీనిపై కేంద్రీకరించే అవకాశం ఉంది. తమ అగ్రనేతను కూడా కాపాడుకోవడానికి అన్ని రకాలుగా వారు ట్రై చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, రాహుల్ గాంధీ కోర్టులో అన్యాయం జరుగుతున్నారు కూడా, ఇది చాలా బాధాకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. గుజరాత్ కోర్టు తీర్పుపై ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా దేశ ప్రజలు అలాగే ప్రతిపక్ష పార్టీలు రాహుల్కు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, అది ఓర్వలేక బీజేపీ ఆయనపై కుట్రలు చేస్తుందని కూడా ఫైర్ అయ్యారు. Justice has not been prevailed. It is a murder of democracy. But still, the entire country, all the opposition parties and the people of this country stand by Rahulji. He is a great leader who has been fighting across the country to unite country, walking on the streets of this country, fighting against corruption, fighting against unemployment, fighting against price rise. This is the love he has been given to the people of this country. So the BJP leaders are not able to tolerate. They want to block him from the parliament. They want him to unnecessarily create for his speech, which is nowhere heard. I have been looking at various opinions across the world, globe, that all of them are criticizing the way the BJP leaders are trying to take on Mr. Rahul Gandhi. I still feel that he will grow more